వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ మీ ఊరిలో కానీ మీ మండలంలో లేదా డిస్ట్రిక్ట్ లో ఉన్న నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ భూమి యొక్క మార్కెట్ విలువ ఎంత ఉందో ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆన్లైన్ లో టిఎస్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లింక్ వస్తుంది. అదే మీరు ఏపీ అయితే ఏపీ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లింక్ వస్తుంది. ఫస్ట్ తెలంగాణ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీసెస్ లో మార్కెట్ వాల్యూ సెర్చ్ అనే మెనూ ఉంటది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మార్కెట్ వాల్యూ సెర్చ్ యూనిట్ రేట్స్ అని నాన్ అగ్రికల్చర్ రేట్స్ అని ఉంటది. దీంట్లో ల్యాండ్ వాల్యూ అండ్ అపార్ట్మెంట్ వాల్యూ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ల్యాండ్ వాల్యూని క్లిక్ చేయండి. ల్యాండ్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు మీ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఈ మూడు ఫిల్ చేయండి. ఫస్ట్ మీరు మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు మీ మండల్ ని సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. మూడు సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యూనిట్ రేట్స్ లోకాలిటీ వైజ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్, మండల్ నేమ్, సిటీ, టౌన్ ఆర్ విలేజ్ ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయి. కింద మనకు వార్డ్ బ్లాక్, లోకాలిటీ, ల్యాండ్ వాల్యూ, క్లాసిఫికేషన్, ఎఫెక్టివ్ డేట్, డోర్ నెంబర్ వైజ్ అని డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ లోకాలిటీ వైజ్ గా ఫర్ స్క్వేర్ యార్డ్ కి మార్కెట్ వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉందో ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మీ లోకాలిటీ వైజ్ గా మీ ల్యాండ్ వాల్యూని చెక్ చేసుకోవచ్చు. అదే మీరు ఏపీ అయితే ఏపీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి సైట్ ని ఓపెన్ చేయండి. సైట్ ని ఓపెన్ చేశాక సర్వీసెస్ లో మనకు మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు యూనిట్ రేట్స్ అని నాన్ అగ్రికల్చర్ రేట్స్, అగ్రికల్చర్ రేట్స్ ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. నాన్ అగ్రికల్చర్ రేట్స్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. అన్ని సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లోకాలిటీ, ల్యాండ్ రేట్, కంపోజిట్ రేట్, క్లాసిఫికేషన్, ఎఫెక్టివ్ డేట్ అండ్ డోర్ నెంబర్ వైజ్ అని డీటెయిల్స్ కనిపిస్తాయి. దీంట్లో స్క్వేర్ యార్డ్ కి మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అదర్ ఫ్లోర్స్ ఇలా ఫ్లోర్ వైజ్ గా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అదే మీరు అగ్రికల్చర్ రేట్స్ చూడాలి అనుకుంటే అగ్రికల్చర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నేచర్ ఆఫ్ యూజ్ డ్రై ల్యాండ్ అయితే డ్రై ల్యాండ్ అని, వెట్ ల్యాండ్, హౌస్ సైట్స్ ఇలా మీకు ల్యాండ్ ప్రైస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఇలా మీరు అగ్రికల్చర్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క వాల్యూని ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు.